లవ్ ట్రాక్ తో చిక్కుల్లో పడిన రీతు, ప్రశ్నల వర్షం కురిపించిన శివాజీ. బిగ్ బాస్ హౌస్ లో ఓ షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌస్ లో ఉన్న వాళ్లే కాదు, ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఓటింగ్ లిస్ట్ ప్రకారం కొన్ని పోల్స్ లో చూసినట్లయితే అందులో అందరికంటే తక్కువ ఓట్లు సుమన్ శెట్టికి పడ్డాయి. ఇక ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా రీతు ఎలిమినేట్ అయింది. దీంతో ఈ వారం హౌస్ నుంచి రీతు చౌదరి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి రీతు రాగానే హోస్ట్ శివాజీ తనదైన స్టైల్లో ఆహ్వానించారు. వచ్చి రాగానే ఒక్క నిజం చెప్తాను రీతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్లు రాలేదమ్మా అని శివాజీ అనగా వెంటనే ఇంకిపోయినాయి ఏడ్చి ఏడ్చి అని రీతు ఆన్సర్ ఇచ్చింది. దీంతో శివాజీ ఓరి బాబోయ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇక ఆగకుండా శివాజీ తన ప్రశ్నల దండయాత్రతో రీతుకు చుక్కలు చూపించాడని చెప్పాలి. రీతు గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డీమాన్ పవన్ మీదే ఎక్కువగా పెట్టిందని, దానివల్లే రీతు ఎందుకో వెనుకబడిందని అన్నాడు. నిజం చెప్పాలి అంటే డీమాన్ వెంట పడిందని చెప్పొచ్చు. ఇదంతా ఎలా ఉందంటే రీతు స్ట్రాటజికల్ గా ఏడిస్తే డీమాన్ వచ్చి ఓదార్చడం, ఇక డీమాన్ను రీతు తిట్టడం జరిగింది. వారిని తిడతావు, అలా వాళ్ళు అలుగుతూ ఒక మూలన రీతు కూర్చుంటుంది. మళ్ళీ పోయిన తర్వాత ఇలా ఇదంతా కెమెరా అటెన్షన్ లా అనిపించడం లేదా అని శివాజీ నిలదీస్తాడు. ఆ ప్రశ్నకు రీతు సమాధానమిస్తూ కనెక్ట్ అయ్యాడు జెన్యూన్ గా. వాడు గెలవాలి, వాడు బాగా ఆడాలి అనుకున్నా అని రీతు ఏదో చెప్పాలని ప్రశ్నిస్తోంది. కానీ ఆమె ఫ్లో కూడా శివాజీ అడ్డుపడ్డాడు. అంటే ఆమె ఫ్లోకి కూడా శివాజీ అడ్డుపడి మాట్లాడాడు. ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అంటూ శివాజీ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీనికి రీతు ఆన్సర్ చెబుతూ కళ్యాణ్ పడాల ప్రస్తావన తీసుకొచ్చింది. నాకు కళ్యాణ్ కూడా క్లోజ్ అని రీతు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కానీ శివాజీ మరోసారి అడ్డుపడి అవును, మొదట 2 వారాలు కళ్యాణ్తోనే క్లోజ్గా ఉన్నాం, ఆ తర్వాత డీమాన్కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు అని శివాజీ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రీతు ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారంటే అని రీతు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కొంచెం కాదు, అసలు 2-3 వారాలైతే వీళ్ళిద్దరినీ తీసి బయట పడేయాలి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వచ్చాయంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా సంజన విషయాన్ని ప్రస్తావిస్తూ నీ క్యారెక్టర్ మీద అంత పెద్ద ముద్ర వేసినప్పుడు నువ్వు అలానే ఎందుకున్నావంటూ నిలదీశాడు శివాజీ. దీంతో రీతు నేను నాలా ఉండటానికే ప్రయత్నించాను అని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. అలాగే సంజన కోసం హెయిర్ కట్ చేసిన విషయాన్ని కూడా శివాజీ ప్రస్తావించారు. 3 వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా, త్యాగం చేసేస్తావా అని శివాజీ అడగ్గా నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను చేస్తా అని రీతు ధీటుగా సమాధానమిస్తుంది. దీంతో శివాజీకి కాస్త కాలింది. అది డీమాన్ కాదు, డీమాన్ బయటికి పోతున్నాడు అన్నప్పుడు నువ్వు త్యాగం చేస్తే నేను అర్థం చేసుకుంటా, కానీ సంజన కోసం నువ్వు హెయిర్ కట్ చేసుకోవడం వెనుక సీక్రెట్ ఏంటి అని శివాజీ నిలదీస్తాడు. ఇంకా డీమాన్ లవ్ ట్రాక్ గురించి కూడా ప్రశ్నిస్తాడు. బయటకు వచ్చాక డీమాన్తో అదే రిలేషన్ కంటిన్యూ చేస్తావా అని శివాజీ అడుగుతాడు. మరి రీతు ఎలాంటి సమాధానం చెప్పిందో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం రీతు చౌదరి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.